నారా లోకేష్ గారు ఇచ్చిన పిలుపు మేరకు బడి పిలుస్తుంది అనేటువంటి స్లోగన్తో మున్సిపల్ స్కూల్స్ విద్యార్థులనే అట్రాక్ట్ చేయడానికి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళమని చెప్పి స్వయంగా చెప్పడం జరిగింది రాష్ట్రం అంతా కూడా. అలాగే ఈరోజు ప్రతి ఒక్క నిన్నటి నుంచి రాజమండ్రి నగరంలో మన రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్స్ అన్నింటినీ కూడా వాళ్ళతో మీటి సమావేశం ఏర్పాటు చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవ్వద్దు, మున్సిపల్ స్కూల్లో జాయిన్ అవ్వండి, ఫలితాలు మంచిగా వస్తాయనేటువంటి నినాదంతో వెళ్ళాలని చెప్పి సూచించడం జరిగింది. దాని ప్రకారంగా నిన్నటి నుంచి ప్రతి స్కూల్లో కూడా ఈ రకంగా చేయడం జరుగుతూ ఉంది. ఈ స్కూలు గత 11 సంవత్సరాల మట్టి కూడా అబవ్ 80% తప్ప అంతకన్నా తక్కువ వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ వార్డులో ఉన్నటువంటి పిల్లలు కాదు, 90% పిల్లలు నగరంలో ఉన్నటువంటి పిల్లలు. అంటే ఇక్కడ వార్డులో ఉన్న పిల్లలు 10%. ఇదంతా పోస్ట్ లొకాలిటీ, హై లొకాలిటీ కాబట్టి వీళ్ళు ఇగ్నోర్ చేస్తూ మిగతా వాళ్ళందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. దీనికి కారణం మన పర్సంటేజ్. మనం చూస్తూ ఉన్నాం చాలా ప్రైవేట్ స్కూల్స్లో పర్సంటేజ్ ఎక్కువ ఉంటే ఎవరు చెప్పక్కల అక్కడికి వెళ్ళిపోతారు. అదే రకంగా ఈ స్కూల్కి మంచి ప్రాముఖ్యత ఉంది కనుక ఈ సంవత్సరం కొత్తగా టీచర్స్ వచ్చారు. భవిష్యత్తులో కూడా ఇదే ఫలితాలు సాధించడానికి మీరు అందరూ కూడా కృషి చేయాలి. గతంలో చూసుకున్నట్లయితే ఈ స్కూలు చాలా పడిపోయే పరిస్థితులు ఉండేది. అయినప్పటికీ కూడా ఎలిమెంటరీ నుంచి హై స్కూల్ తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో మరింతగా మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలని తెలియజేసుకుంటూ, అదే కాకుండా గతంలో మేయర్గా ఉన్నటువంటి ఆదిరెడ్డి వీరరాఘవం గారు గత కౌన్సిల్లో ఆనాడు అబవ్ 500 మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ కాలేజీలో సీట్లు ఫ్రీగా ఉచితంగా ఇస్తామన్న ఉద్దేశంతో ఆనాడు నేను కౌన్సిల్లో కూడా ఉన్న ఫ్లోర్ లీడర్గా ఒక నిర్ణయం తీసుకోవటం, ఆ నిర్ణయం అమలు చేస్తాం. మన రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు దాన్ని అమలు చేస్తూ జరుగుతూ ఉంది. నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క 550 వచ్చిన ప్రతి పిల్లలకు కూడా అన్ని స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ తోటి మేనేజ్మెంట్తో మాట్లాడటం జరిగింది. ఎవరెవరిని ఎక్కడ జాయిన్ చేయాలో కూడా జాయిన్ చేయడం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి అందరూ కూడా మున్సిపల్ స్కూల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది మన విద్యాశాఖ గవర్నమెంట్ వారు ఏర్పాటు చేశారు. దీన్ని మన ఎమ్మెల్యే గారి సహకారంతో మొత్తం వార్డు ఇన్ఛార్జీలు నియమించి వాళ్ళందరూ కూడా ప్రోత్సాహంతో ప్రతి వార్డుకి తిరుగుతున్నారు. ఇప్పుడు ఇంకొంచెం రాజమండ్రిలో అన్ని వార్డుల్లో కూడా ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ జరుగుతుంది. ముందు మెయిన్ ఈ సందర్భంగా మా రాజమండ్రి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం విద్యాశాఖ తరఫున. ఎందుకంటే ఇలా డ్రైవ్ చేయడం వలన గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు ఎక్కువ జాయిన్ అవుతున్నారు, పిల్లల పరిస్థితి పెరుగుతుంది. గత 5 రోజుల నుంచి చూస్తుంటే నిన్న 440 మంది జాయిన్ అయ్యారు గవర్నమెంట్ స్కూల్స్లో. ఈ ఎంకరేజ్ చేసేందుకు ఆయనకి దీని మీ మూర్ఖ సభగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు, అలాగే నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు ప్రతి స్కూల్స్కి వెళ్ళి అవేర్నెస్ తీసుకురావాలని 500 మార్కులు అబవ్ వచ్చిన ప్రతి ప్రైవేట్ కాలేజీల్లో కూడా మినిమం ఛార్జీలు పే చేసి ఇచ్చేలాగా సీట్లు కూడా మాట్లాడడం జరిగింది. ఇందాక మా సోదరులు చెప్పినప్పుడు ఏదైతే రాఘవమ్మ గారు మేయర్గా ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేశారో మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు గత సంవత్సరం నుంచి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కనుక తల్లిదండ్రులు శ్రద్ధగా పిల్లల్ని మొన్న రిజల్ట్ చూసాం, చాలా % ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఎక్కువ గవర్నమెంట్ స్కూల్లో 592 మార్కులు తుని స్కూల్కి వచ్చినట్టుంది. అలాగే ఈ స్కూల్ ప్రతిసారి కూడా ఈ స్కూల్ కూడా ఫస్ట్ ప్లేస్లో రావడం జరుగుతుంది. ఇంకా మంచి ర్యాంకులు రావాలని, అలాగే ప్రభుత్వ స్కూల్లో పిల్లలు చదువుకునేలాగా మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు ప్రజలకి ఈ శంకర్రావు భాస్కర్రావు గాంధీపురం హై స్కూల్లో ఎంతోమంది విద్యార్థులు 500 కంటే ఎక్కువ మార్కులు సాధించారు. వాళ్ళందరూ ఏ ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు, వెనకాల ట్యూషన్లు అవి ఇవి పెట్టించుకొని చేసిన వాళ్ళు కాదు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా కష్టపడుతూ వాళ్ళని చదివిస్తున్నారు. వాళ్ళు మా పాఠశాలకు వచ్చి చక్కగా చదువుకొని టీచర్ల గైడెన్స్లో మంచి మార్కులు సాధించారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, ప్రభుత్వం మీకు ఇస్తున్న అవకాశాలను మీరు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మన రాజమండ్రి అర్బన్ పరిసరాల్లో అందరు పిల్లల్ని కూడా గవర్నమెంట్ పాఠశాలలో ఉపయోగించుకోవాలి. కార్పొరేట్ విద్య అనేది ఎంత ఖరీదుగా మారిందో, వాటికి బయట పట్టటోపాలే తప్పితే లోపల ఏమీ ఉండట్లేదు. ఒక్కసారి బయట రిసెప్షన్ కౌంటర్ ఒకటి అందంగా అద్దాలతో అలంకరించబడి ఉంటుంది. మీకు లోపలికి ఎవరు ఎలా ఉంటుంది, వెనకాల అన్నీ కూడా రేకుల గుడిసెలు అవి. మీరు ఆ రిసెప్షన్ని చూసి వాళ్ళది
పటాటోపాలను చూసి మోసపోతున్నారు. మీకు వచ్చే అవకాశాలన్నీ కూడా గవర్నమెంట్ పాఠశాల మీకు అందిస్తున్న సౌకర్యాలన్నింటినీ కోల్పోతున్నారు. ముఖ్యంగా మీకు తెలియకుండా మీరు అందరూ కూడా ఒక్కొక్క విద్యార్థి మీద సంవత్సరానికి 50,000 ఖర్చు పెడుతున్నారు. మేము చెప్పేది ఏంటి అంటే అంతటికంటే కూడా చక్కటి ఎడ్యుకేషన్ మేము అందిస్తున్నాం. మరి విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 25-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పకడ్బందీగా 10th క్లాస్ విద్యార్థులకు ప్రణాళిక రచించి చక్కని ఫలితాలు సాధించి ఆ ఫలితాలని మెయిన్ పేపర్లో వేసి మా అందరికీ కూడా చాలా స్ఫూర్తినిచ్చింది ప్రభుత్వం. మెయిన్ పేపర్లో ఇప్పుడు కూడా ప్రైవేటు విద్యార్థులు సాధించిన మార్కులు ఇచ్చేవారు. ప్రణాళికాబద్ధంగా చదవటం వల్ల పిల్లలందరూ కూడా మంచి ఫలితాలు సాధించారు. ఆ మంచి ఫలితాలను సాధించిన తర్వాత ప్రభుత్వం మమ్మల్ని ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించి చక్కగా పిల్లలు పాఠశాలలో మన ప్రభుత్వ పాఠశాలలో చేరేటట్టు చర్యలు తీసుకోమని చెప్పి మాకు సూచించడం జరిగింది. ఆ సూచనల ప్రకారం నిజంగా చెప్పుకోవాలంటే ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల కంటే ధీటుగా ఉన్నాయి. ఇటువైపు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కానీ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కానీ, లేకపోతే తల్లికి వందనం ఇచ్చేటువంటి 15,000 కానీ ఇవన్నీ కూడా మా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మా ప్రభుత్వ పాఠశాల అయిన గాంధీపురం నగరపాలక ఉన్నత పాఠశాలలో ప్రత్యేకంగా డ్యాన్స్ మాస్టర్ ఉన్నారు. కోకరికులర్ యాక్టివిటీస్లో మా పాఠశాల ముందుంటుంది. మాకు అడ్మిషన్లు చక్కగా జరుగుతున్నాయి. మా పాఠశాలలో గత సంవత్సరం 530 మంది విద్యార్థులు పైన ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం కూడా ఆల్రెడీ ఎన్రోల్మెంట్ చేసుకున్న వాళ్ళే 25 మందికి వచ్చేసారు ఆల్రెడీ దగ్గరున్న చుట్టుపక్కల స్కూల్. అయినప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్నచూపుండి తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలోనే జాయిన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చక్కగా వాళ్ళకి తెలియచెప్పి మా పాఠశాలలో జాయిన్ చేయడానికి ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఈ డ్రైవ్ మాకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారు అయితేనేంటి, మాజీ కార్పొరేటర్ గారు, అదేవిధంగా గౌతమి జీవకారణ సంఘం ప్రెసిడెంట్ గారు అయినటువంటి వర్య శ్రీనివాసరావు గారు అయితేనేంటి పాఠశాల అభివృద్ధికి చాలా కృషి చేస్తారు. ఆయన కృషితోనే మరి విద్యార్థులు 550 పై మార్కులు సాధించిన వాళ్ళకి కార్పొరేట్ స్కూల్లో సీట్లు వచ్చినాయి అంటే చాలా సంతోషకరంగా. మరి వాళ్ళకి ఫోన్ చేయరు కానీ హెడ్ మాస్టర్గా వాళ్ళు పిల్లలు నాకు ఫోన్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మేము ఇప్పుడు నిశ్చింతగా 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ విద్యను ఫ్రీగా చదివించగలం. మరి మాకు ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి జాయిన్ చేస్తే అదేవిధంగా ఏ విధమైన ఖర్చు లేకుండా ముందుకెళ్ళగలుగుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా కొనసాగితే భవిష్యత్తులో ప్రైవేట్ పాఠశాలకు మేము ఎందుకు వెళ్తామండి, మేము కూడా 10 మందికి చెప్తాం మీ పాఠశాలలో జాయిన్ అయ్యేటట్టు, మున్సిపల్ పాఠశాలలో జాయిన్ అయ్యేటట్టు అని చెప్పారు. చాలా సంతోషించదగ్గ విషయం. ఈ స్ఫూర్తితో ఈ విద్యా సంవత్సరం కూడా పాఠశాల విద్యార్థులకి చక్కని చదువు నేర్పి మంచి ఫలితాలు తీసుకొస్తామని టీచర్స్ అందరి తరఫున విద్యాశాఖ తరఫున తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. శంకర్ భాస్కర్రావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థిగా, ఒక అంతర్జాతీయ స్థాయి కమ్యూనిటీ సైకాలజిస్ట్, స్పోర్ట్స్ సైకాలజిస్ట్గా ఈ పాఠశాల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 80.3% ఉంటే 592, మిగతా 85లో 63 పైగా ఫస్ట్ క్లాసులు, మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా రాణించారంటే దానికి కారణం పాఠశాల హెడ్ మాస్టర్ రొబ్బి సన్యాసిరావు గారు, తర్వాత అజయ్ పేకత్తెర బృందం ఎంత బాగా శ్రమించారో నాకు చూస్తున్నాను. గత 11 సంవత్సరాలుగా ఈ పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి సాయం చేస్తున్న వార్డు కార్పొరేటరు, మాజీ కార్పొరేటర్ వర్య శ్రీనివాసరావు గారికి, అలాగే రొబ్బి సన్యాసిరావు గారికి, పాఠశాల పూర్వ విద్యార్థిగా మా ఇప్పుడు చదువుతున్న విద్యార్థుల తరఫున, పాఠశాల టీచర్ల తరఫున మేమందరం కృతజ్ఞతాభివందనాలు. వాళ్ళంటే ఈ పాఠశాలలో మామూలుగా రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే తో పాటు టీచర్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే, ఆజాద్ గారి బర్త్డే సందర్భంగాను, మిగతా ఏంటంటే ఇక్కడ పాఠశాలకి 4-5 సైంటిస్టులు వచ్చారు. నేను కూడా ఈ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు అందరం కూడా, గురుప్రసాద్ కానీ నేను కానీ చాలామంది ఉన్నారు. అందరం కూడా ఈ మున్సిపల్ పాఠశాలలో చదువుకున్న వాళ్ళని, రాణాపేట మున్సిపల్ పాఠశాలలో కూర్చుని గత సంవత్సరం అయితే ఒక ఫార్మస్యూటికల్ సైంటిస్ట్ వచ్చాడు, అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఫార్మస్యూటికల్ సైంటిస్టు చెట్లపల్లి సీతారామారావు అని వచ్చాడు. అలాగే అందరినీ మాట ఒక ఎన్జీఆర్ఐ నుంచి ఆలమూరి సత్యనారాయణ వచ్చారు. అంటే వాళ్ళు వచ్చిన తర్వాత పాఠశాలలో ఉన్న ఘనత ఏంటంటే ఈ పాఠశాలకి ఆహ్లాదకర ఆనందకర వాతావరణంలో వాళ్ళ పిల్లలందరికీ వైటమిన్ డి ఉంటుంది. తర్వాత ఎక్స్పోజర్ లెవెల్స్ ఆర్ వెరీ హై. వాళ్ళ కమ్యూనికేషన్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ. ఇక్కడ చూసుకుంటే మీరు ఇందులో 500 పైన వచ్చిన వాళ్ళు 22 మంది ఉన్నారు.
వీళ్ళందరికీ కూడా ఆదాయ వర్గం తక్కువే, చాలా తక్కువ ఆదాయం నుంచి టౌన్ ఫస్ట్ 590 ఇద్దరు వచ్చిన దీపాంజలిను జిడిగం విశ్వనాథ్ కూడా, అతనికి ఆటో డ్రైవర్ కొడుకు. ఆవిడ మన మేడం గారేమో విద్యా కమిటీ చైర్మన్, సర్కిల్ విద్యా కమిటీ చైర్మన్ ఏమో ఆవిడ కూడా, లక్ష్మీ ప్రసన్న గారు కూడా వచ్చి, మేమిద్దరం కూడా వచ్చి ఇక్కడ ఆటలు పోటీలు, తర్వాత ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డే ఇక్కడ జరిగింది. అలాగే మన ఎంఈఓ గారు స్కూల్లో కూడా చేసేవారు అలాగా. కాబట్టి ఇప్పుడు దీనికి నేను కోరేది ఏంటంటే, ఒక పాఠశాల పూర్వ విద్యార్థిగా ఇక్కడ ప్రాంగణం ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు ఎలాగా ప్రామిస్ చేశారు కాబట్టి వర్రే శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ ఆ ప్రాంగణాన్ని క్రీడా ప్రాంగణంగా చేస్తే మేము స్పోర్ట్స్ మెన్ అయ్యింది మేము అందరం కూడా తర్ఫీదునిస్తాం. తర్వాత ఐ కంగ్రాచులేట్ బోత్ ద ఎంఈఓస్ ఫర్ కమింగ్ అండ్ మన ప్రెసిడెంట్ దీపాంజలి గారు అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి కూడా ఈ పాఠశాలలో ఎంత ఉత్తీర్ణత శాతం, పోటీతత్వం, మనోనిబ్బరం, మనోస్థైర్యం పెరుగుతుంది ఈ పాఠశాలలో చదివితే. అంటే ఏ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకు కూడా వాళ్ళు యాజ్ అ సైకాలజిస్ట్ ఐఎమ్ సీయింగ్, అంటే జనరలైజ్ చేయటం లేదు, స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఈ స్కూల్లో ఉన్న వాళ్ళ మనోనిబ్బరం మిగతా వాళ్ళకి ఉండదు. వాళ్ళు నడగలన ధైర్యం ఉంటుంది, ఏదైనా చెప్పగలన ధైర్యం ఉంటుంది, డాన్స్ చేయగల ధైర్యం ఉంటుంది. ఎక్కడన్నా ఏదైనా అవసరం వస్తే ఇక్కడ ఎవరికి ఏదో జరిగితే మొత్తం పాఠశాల పిల్లలందరూ అక్కడికి వెళ్ళారు. అంటే వాళ్ళ సోషల్ అవేర్నెస్ లెవెల్స్ కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. ముగ్గురు పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. శంకర భాస్కరరావు గాంధీపురం 2 మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో సిహెచ్ దీపాంజలి మా అమ్మాయి 590 మార్క్స్ వచ్చి మంచి స్కోర్ చేసింది. దీనికి కారణం కేవలం తల్లిదండ్రులే కాదండి, స్కూల్లో టీచర్స్ వాళ్ళ కేరింగ్. మేము పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాము అంటే మేము వాళ్ళ మీద ఎంత నమ్మకంతో వదిలేము అనేది అర్థం చేసుకోండి. సైన్స్ 100 out of 100 వచ్చాయండి. నెక్స్ట్ కార్పొరేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసుకోకుండా గవర్నమెంట్ స్కూల్స్ పనిచేస్తున్నాయి. ఏ ఉన్నా వెంటనే వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కానీ ఆ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసుకోవు. దయచేసి పూర్వ విద్యార్థుల సహకారంతో హెచ్ఎం గారు శంకర నాగేంద్ర కిషోర్ గారు చాలా సపోర్ట్ చేస్తారు స్కూల్కి ఏ విషయమైనా సరే. ఈ సందర్భంగా ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సన్యాసరావు గారికి అలాగే మిగిలిన ఉపాధ్యాయులు అందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ధన్యవాదాలు.